పాలుపోసి ఎత్తగలిగినంత నునుపైన బాటలు. బాటలకు రెండువేపులా రాతికుండ్లలో పెంచబడుతూ పూలతో కలకలలాడుతూ సువాసనలు. విరజిమ్ని పూల మొక్కలు. ఒక భవనం మించి మరో భవనం మీదకి పోడానికి అనువుగా కట్టబడిన డాబాలు. ఎటు చూసినా స్త్రీలే. అంగళ్లలో అమ్మేవారు, కొనేవారు, వీధుల్లో నడిచేవారు, నిలుచున్నవారు, సేవకులు, యజమానులు, ఆఖరికి రోడ్లమీద నడిచే గుర్రాలు, కుక్కలు కూడా ఆడవే. పక్షులు, పశువులు కూడా ఆడవే. ఎటు వినినా బాజుల గలగలలు, కోమల కంఠాల కిలకిలలు, జడగంటల మోతలు, బంగారు గొలుసుల ధ్వనులు, ముత్యాల హారాల మురిపింపులు, వాలుజడల వయ్యారాలు, కురుల కవ్వింపులు, జలతారు చీరల ధగధగలు, పట్టురవికల పసందులు, తాకిటి మాసిపోతాయేమో అన్నట్లున్న చెక్కుటద్దాలు. చూసిన కొద్దీ సౌందర్యమే, విన్న కొద్దీ సంగీతమే. అయితే చూసి ఆనందించేవారే కాని అనుభవించేవారేరి? వాలనగరం సౌందర్యం చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు విజయుడు. పాలకులు, పాలితులు, మంత్రులు, భటులు, వైద్యులు, రోగులు, అధ్యాపకులు, విద్యార్థులు, బళ్ళు నడిపేవారు, వాటిలో కూర్చుని ప్రయాణం చేసేవారు, చంపేవారు, సచ్చేవారు, శిక్షించేవారు, శిక్షించబడేవారు అందరూ స్త్రీలే. విజయుడు స్త్రీభటుల వెంట నడిచి నడిచి రాణిమందిరం చేరాడు. ఆ మందిరం మరొక అద్భుతం. ఆ దివ్యభవనం ఆకాశాన్నంపుతోంది. ఎన్ని అంతస్తులో లెక్కపెట్టతరం కాదు. రాతితోనా, లోహంతోనా, మరి దేనితోనైనా, దేనితో కట్టారో ఇతరులకి అంతుపట్టదు. భవనం మీద చెక్కబడిన నగిషీలు మానవుల చేతకాక దేవతా సృష్టి అయి ఉంటుందనుకున్నాడు విజయుడు. కొన్ని ఆవరణలు దాటించి ఒక ప్రత్యేక మందిరానికి తీసుకెళ్లారా స్త్రీలతన్ని. ఆ సభామంటపంలో ఎత్తుగా ఉన్న నవరత్న ఖచిత సింహాసనం మీద 25 వయసుగల నవ యౌవనవతి, స్త్రిరుద్రూపి. శిరస్సుమీద కిరీటం, నడుముకి వేలాడుతున్న కత్తి, సుర్వా, జలతారు వల్యవాటులలో అపరంజి బొమ్మలా ఠీవిగా కూర్చుని ఉంది. రాణి ప్రమీళ ఆమె అని ఎవ్వరూ చెప్పక్కర్లేకపోయిందతనికి. ఆమెకు రెండు పక్కలా స్త్రీలు. కొన్ని వందల మంది స్త్రీలు మంటపంలో ఉచితాసనాల మీద కూర్చుని ఉన్నారు. సభ మధ్యగా ఉన్న వేదికమీద కొందరు భామలు నాట్యం చేస్తున్నారు. అందరూ స్త్రీలే. నృత్య కార్యక్రమం ముగిశాక విజయుణ్ణి లోపల ప్రవేశపెట్టారు. ప్రమీళ ఒకసారి అతన్ని నఖశిఖ పర్యంతమూ చూసి నిప్పులు కురిపించే కళ్లతో, ఈ స్త్రీరాజ్యంలో అడుగుపెట్టగల సాహసం నీకెక్కడిది అని అడిగింది. తెలియక వచ్చాను. వచ్చినందుకు మీకొక కానుక సమర్పించుకోవాలనిపించింది. లంచమిచ్చి శిక్ష తప్పించుకోవాలనా? రాణి ప్రమీళ అవివేకురాలు కాదు. దేవి, నాకటువంటి ఉద్దేశం లేదని ముందుగానే మీ భటులకి విన్నవించాను. నా అపూర్వ కానుక స్వీకరించి ఆ పైన మీ ఆచారం ప్రకారం ఏ శిక్ష విధించినా సంతోషంగా శిరసా వహిస్తాను అంటూ గుడ్డల మడతల్లోంచి మణిని బయటపెట్టాడు. కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్న మణి వారి కళ్ళు జిగేల్మన్నాయి. రాణి ప్రమీళ ఆ వెలుగు చూసి వెలవెలబోతుంటే ఒక పరిచారిక విజయుడి చేతుల్లోంచి ఆ మణిని తీసుకుని రాణికి అందించింది. నువ్వెవరు? నీదేదేశం? ఇలాంటి అపూర్వమణి నీకెక్కడిది? అడిగిందామె. ఆమె ఆగ్రహం తగ్గించుకుని ఆపాటి అవకాశం ఇచ్చేసరికి అతను తన కథ మొదలుపెట్టాడు. చింతామణి చేతిలోని కత్తికి ఆ విధంగా ఇప్పటికే 1000 మంది రాజకుమారులు హతులయ్యారు. రాజవంశాలు, పురుషజాతి నాశనమైంది అని అతననేసరికి రాణి ప్రమీళ పట్టలేని సంతోషంతో లేచి నిల్చుని వరలోంచి కత్తిదూసి, జై అపూర్వ చింతామణి, జై వీరాంగణ, శుభం శుభం, 1000 కాదు, 1,000,000 శిరస్సులు ఖండించు, పురుషజాతిని సమూలంగా నాశనం చెయ్యు, స్త్రీశక్తిని సమస్త లోకాలకీ చాటు, మహిళల ప్రతిభను పెంచు అని నినాదం చేసింది. ఆమె అరుపులు, ఆనందమూ విజయుడికి విపరీతమైన కోపం తెప్పించాయి. అవతరించిన అహంభావం, రూపుకట్టిన పొగరు భరించలేక అతను వరలోంచి కత్తిదూసి, ఏది నీ ప్రతాపం? చూపించు అని ఆమె మీదికి ఉరుకాలనుకున్నాడు కాని అది ఆవేశానికి సమయం కాదని మనసులోనే అణచుకుని, దేవీ, పురుషజాతిమీద నీకింత ద్వేషమేమిటి? ఆ జాతి నీకు చేసిన అపకారమేమిటి? అని అడిగాడు. రాణి ప్రమీళ చెప్పసాగింది. స్త్రీలు ఇంత అధోగతి పాలవగానికి కారణులెవరు? మహిళలని బానిసలుగా మార్చిందెవరు? స్త్రీనని పిల్లల్ని కనే యంత్రాలుగా, వంటలు చేసే పరిచారికలుగా, 4 గోడల మధ్య ఖైదీలుగా చేసిందెవరు? స్వార్థపరులైన పురుషులు కారు? స్త్రీలు విద్య నేర్చుకోకూడదట, భర్తకి తప్ప పరపురుషుల కంటపడకూడదట, తామెందరు భార్యల్నైనా స్వీకరించవచ్చు కాని స్త్రీ మాత్రం ఒకే భర్తతో పాతివ్రత్యం పాటించాలట. ఏం న్యాయం? ఒకరికి అన్నం, మరొకరికి సున్నము.
విలాసాలు విహారాలు తమవి, వంటశాలు మాత్రం స్త్రీలవి. పురుషులు కొట్టినా తిట్టినా హింసించినా స్త్రీలు ఎదురు చెప్పకుండా చచ్చినట్లు పడుండాలట. యజ్ఞయాగాలు మొదలైన పుణ్యక్రతువులు ఆచరించడానికి పురుషులకే కాని స్త్రీలకు హక్కులేదట. ఉన్నత విద్యలను అభ్యసించి ఊళ్లేలగల అధికారం మగవాళ్లే గుత్తకు కొన్నారట. పిల్లల్ని కని క్షీణించి స్త్రీ అకాలమరణం పొందితే ఆమె భర్త తక్షణమే మరో భార్యని పెళ్లాడడం ధర్మసమ్మతమట. కాని భర్తని పోగొట్టుకున్న స్త్రీ అదే పని చేస్తే మహాపరాధమట. సృష్టికి ఆదిదేవుడు తానట. ఏం, స్త్రీలేనిదే మాత్రం సృష్టి జరుగుతుందా? పురుషుడికే ఎందుకా గొప్పతనం? స్త్రీలు పురుషుల కంటే ఎందులో తీసిపోయారు? విద్యల్నభ్యసించగలిగే తెలివితేటలు లేవా? కత్తిపట్టి కదనరంగానికి ఉరకగల ప్రతాపం లేదా? మరి పురుషులని శాసించే అధికారం స్త్రీలకు మాత్రమెందుకుండదు? పురుషులు వంటచేసి స్త్రీలని విహారానికెందుకు పంపరు? గాలి వెలుతురు లేని చీకటి కోణాల్లో బంధించబడడానికి స్త్రీలు చేసిన అపరాధమేమిటి? పురుషులకు బహుభార్యలుండడం శాస్త్రసమ్మతమైనప్పుడు అదే శాస్త్రం స్త్రీల పట్ల ఎందుకు విరుద్ధంగా ఉండాలి? అంతా పురుషుల స్వార్థం, దురహంకారం, దురాక్రమణ. దేవి, స్వార్థరహితులు తపస్సంపన్నులు అయిన మహర్షులు రాసిన శాస్త్రాలు, ధర్మసూత్రాలు ఎవరు కాదనగలరు? నేననగలను. తపస్సంపన్నులు స్వార్థపరులని ఎవరు చెప్పగలరు? వారు చేసే తపస్సుకి ఫలితంగా రంభ సంభోగం, స్వర్గసుఖాలు, శాశ్వత ఆనందం కోరుకోరు? ఆ ధర్మసూత్రాలు, శాస్త్రాలు నాలాంటి స్త్రీలు రాసి ఉంటే అంతా తారుమారయ్యేది. స్త్రీని అణచడానికి, స్త్రీజాతిని పతనం చేయడానికి పురుషులు తమ శక్తులన్నింటినీ వినియోగించారు. మహారాణి, నువ్వు పొరపాటు పడుతున్నావు. స్త్రీలని గౌరవించడానికి, పూజించడానికి భూమండలంలో భారతదేశం అగ్రస్థానం వహిస్తోంది. స్త్రీని 4 గోడల మధ్య ఉండమనడంలో గోప్యతే తప్ప హీనత లేదు. విద్యలు నేర్చి ఊళ్లేలగల తాహత్తు స్త్రీలకు లేదని కాదు. వారు ఆ కార్యకలాపాల్లో ములిగి ఉంటే సృష్టిక్రమం సరిగా సాగదని. దేశరక్షణకు అవసరమైన మంచి సంతానాన్ని స్త్రీ కనాలి, పెంచాలి. మహిళ మాత అయితే కదా ఆ మహత్కార్యం జరిగేది. సంతానాన్ని కని పెంచగల అర్హత మాతృదేవతకి మాత్రమే ఉంది. ఆమెకు అటువంటి శక్తిని ప్రసాదించినవాడు పరమేశ్వరుడు. ఈశ్వర సంకల్పానికి విరుద్ధంగా ఎవరు సంచరించగలరు? ఇప్పుడు మీ రాజ్యంలో అందరూ స్త్రీలే. పురుష సంపర్కం లేదు కదా. కొంతకాలానికి జనసంఖ్య తగ్గిపోదా? పునరుత్పత్తికి ఆధారమూ అవకాశమూ ఏముంది? అడిగాడు విజయుడు. మాకవసరం లేదు. రాజ్యంలోని జనసంఖ్య తగ్గిపోకుండా ప్రతి సంవత్సరం ఇతర దేశాల నుంచి స్త్రీ శిశువులని, కన్యలని మా రాజ్యానికి రప్పిస్తాం. వారు మా దేశ పౌరులుగానే పరిగణించబడతారు. ఆ దేశాలలో అయినా పురుష సంపర్కం లేకుండా పునరుత్పత్తి జరగదు కదా. ఆ మాటకామె ముఖం ముడుచుకుని, ఇప్పటికే అనవసర ప్రస్తావన చాలా జరిగింది. అపూర్వ చింతామణి విషయం చెప్తున్నావు, చెప్పు. దేవి, అపూర్వ చింతామణి గురువు బాలమహర్షి అడగమన్న ప్రశ్నలనే చింతామణి అడుగుతోంది. ఎన్ని కష్టాలైనా పడి ఆ జవాబులు తెలుసుకుని ఆ బాలమహర్షికి, చింతామణికి గర్వభంగం చేసి వారివల్ల జరుగుతున్న హింసాకాండను అరికట్టాలని కంకణం కట్టుకున్నాను. ఇప్పటికి 3 ప్రశ్నలకి జవాబులు తెలుసుకోగలిగాను. 4వ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ప్రయత్నంలో మీ రాజ్యం వచ్చి మీ చేత బంధించబడడం జరిగింది. ఎవరూ జవాబు చెప్పలేని ఆ గడ్డు ప్రశ్నలేమిటి? అడిగింది ప్రమీళ. 1. ప్రతిన నెరవేరితే కాని పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న ఆ రాజకుమారుడెవరు? అతని ప్రతిజ్ఞ ఏమిటి? అతనింకా జీవించి ఉన్నాడా? 2. పురుషుడై ఉండి స్త్రీ రూపంతో మహర్షిని మోసం చేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతన్ని కొట్టి తరిమివేసిన ఆ యువకుడెవరు? అతనింకా బ్రతికే ఉన్నాడా, చనిపోయాడా? 3. తపోధన మహారాజు ద్వితీయ భార్య అయిన రూపసుందరి గతి ఏమైంది? ఆ తపోధన మహారాజు ఇంకా బ్రతికే ఉన్నాడా? 4. ప్రేమించిన వానియందుండే అనురాగం వల్ల అడవుల్లా తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుషవేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ ఇరువురి కాంతలను అపహరించి మహర్షినే ఖండించబూనిన ధీరురాలెవరు? ఇప్పుడామె జీవించి ఉందా, మృతి చెందిందా? 5. శ్రీవామ పట్టాభిషేకమున శివ తాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించడం వల్ల ఆ ఇద్దరినీ కారాగారంలో బంధించి వ్యభిచార నిర్మూలనకు పాటుపడిన దత్తాత్రేయ మహారాజు ఇంకా బ్రతికే ఉన్నాడా, భక్తురాలెలా ఉంది? అని విజయుడు చెప్పసరికి రాణి ప్రమీళ తోక తొక్కిన తాచులాగా బుస్సుమంటూ లేచి నిల్చుని, వకుళా, సరళా, ఇంకా చూస్తారేం? దళాలను సిద్ధం చెయ్యండి. సైనికులని హెచ్చరించి యుద్ధానికి తయారుకండి. అక్కడి స్త్రీజనాలందరూ లేచి నిల్చుని కత్తిదూస్తూ జై ప్రమీళారాణీకి, జై మహిళా రాజ్యానికి అంటూ యుద్ధధ్వనులు చేస్తుంటే విజయుడు తెల్లబోయాడు. ఓరీ నరాధముడా, వంచకుడా, ఇప్పుడే నీ శిరస్సును 1000 ముక్కలు చేసి నా కసి తీర్చుకుంటాను అంటూ ప్రమీళాదేవి భయంకరంగా గర్జించింది. దేవి, ఇందులో నా అపరాధమేముంది? మీరు చెప్పమంటే కదా 5 ప్రశ్నలు చెప్పాను అడిగాడు అతను. నామీద అకారణ వైరమెందుకు? మెల్లగా.
రాజకుమారుడా, నా క్రోధం నీమీద కాదు. బాలమహర్షి అని పేరు పెట్టుకుని చింతామణిని మోసం చేస్తున్నవాడు బహు దుర్మార్గుడు, కపట బైరాగి. నా చేతిలో చావు తప్పించుకుని పరారయ్యి ఇంకా నా విషయమై తన ప్రశ్నల ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ నేను చచ్చిపోతే మళ్లీ నా రాజ్యంలో చేరి తన ఆటలు సాగించాలని ఆ ఊహలా ఉంది. ఓరీ దొంగ బైరాగి, నువ్వు ఎక్కడ దాగున్నా సరే నా సైనిక దళాలను పంపి నీ శిరస్సును నా రాజ్యం తెప్పిస్తాను. వాలనగర సరిహద్దులలో దాన్ని వేలాడగడతాను. ఈసారి నీకు చావు తప్పదు. రాణి ప్రమీళ ప్రతాపం తెలుసుకోవలసిన సమయం వచ్చింది. రాజకుమారా, ఆ దొంగ బైరాగి శిరస్సు ఖండించి నా సైనిక దళాలు తెస్తారు. అప్పటికి కాని నా ఉద్రేకం చల్లారదు. దేవి, ఆ బైరాగి మనని దాటి ఎక్కడికీ పోలేడు. నువ్వు కొంచెం శాంతం వహించి ఆ బైరాగికి నీకు కల సంబంధమేమిటో, వాడు నీ ఆగ్రహానికెందుకు గురయ్యాడో ఆ వివరాలు దయచేసి నాకు చెప్పు అడిగాడతను. అవును, అది అవసరమే. వాడి 4వ ప్రశ్నకు సంబంధించినా అని దర్బారులో ఉన్న నా కథ నువ్వు తెలుసుకోవలసిందే. విను. వారినందరినీ పనులమీద పంపి స్వయంగా తానే అతని బంధనాలను విప్పి కూర్చోబెట్టి తన కథను ప్రమీళాదేవి చెప్పసాగింది. నా మాతామహుడు ప్రతాపదెజపతి ఈ వాలనగర సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండగా పుత్రసంతానం లేక దివంగతుడయ్యాడు. సింహాసనార్హతగల వారసులు లేకపోవడంతో మా తల్లిగారు విక్రమరాణి పట్టాభిషిక్కురాలైంది. నా తండ్రి బలవర్ధనుడు. నా తల్లిదండ్రులకి నేనొక్కతనే కుమార్తెను. వారు బతికుండగానే నా అర్హతలు గమనించి నన్ను రాణిని చేశారు. అలాగే 18వ ఏట నేను రాణినయ్యాను. ఎంతో అన్యోన్యంగా ఉండే నా తల్లిదండ్రులు మొదటినుంచే నన్ను వీలైనంతగా త్వరలో రాణిని చేసి తాము తీర్థయాత్రాది దేశ సంచారంలో శేషజీవితాన్ని గడపాలని ఆతృతపడేవారు. అందుచేత నాకు 14 వచ్చేటప్పటికే గుర్రపు స్వారీ, కత్తిసాములు, రాజ్యపరిపాలన మొదలైన అవసర విద్యలే కాక సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, ధర్మసూత్రాలు, నీతిశాస్త్రం మొదలైనవి కూడా పూర్తిగా నేర్పించాడు. అన్నిటిలోకి యుద్ధం నా అభిమాన విద్య. ఆ విద్యలో నన్ను ఓడించగల ధీరుడు ఇంతవరకు ఒక్కడుకూడా లేడు. ఆ మాటకి విజయుడికి ఒళ్ళు మండింది. అలా అనకూడదు. విద్యలలో ఒకరిని మించిన వారింకొకరుండవచ్చు. మీకు సమానులైన వీరులు తలస్థపడలేదనడం సభ్యత, పుట్టలేదనడంలో అర్థంలేదు అన్నాడు. నీ విద్యని పరీక్షించకుండా నిన్నిక్కడ నుంచి బయలుదేరనిస్తాననుకున్నావా? నవ్వింది రాణి. దేవి, నేను కోరుకునేది కూడా అదే. సరే, ముందు కథని పూర్తి చెయ్యి. ప్రమీళ మరలి చెప్పసాగింది. ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా ఉండే మా అమ్మానాన్నగార్లకు నా ఒక్క విషయంలో మాత్రం అభిప్రాయభేదాలు కలిగాయి. మా నాయనగారికి ఒక విధంతు అప్పగారుంది. ఆవిడ పేరు జగదాంబ. ఆమెకొక కొడుకు కాళిదాసు. అతను గర్భంలో ఉండగా తల్లికి ప్రాణాపాయం కలిగించే ప్రమాదం జరిగిందట. ఆమె సుఖంగా ప్రసవిస్తే ఆడపిల్లైతే కాళికా అని, మగబిడ్డ పుడితే కాళిదాసా అని పేరు పెట్టుకుంటామని మొక్కుకున్నారట. కాళిదాసు నాకంటే 2 ఏళ్లు పెద్దవాడు. తమకి మగ సంతానం లేదు కాబట్టి కాళిదాసుకి నన్నిచ్చి వివాహం చేసే అతను ఇల్లరికముండి బాధ్యతగల మగదిక్కవుతాడని నాయనగారి వాదన. కాళిదాసు నా విద్యాసౌందర్యాలకి తగిన వరుడు కాదని, అరుదైన మరో రాజకుమారుణ్ణి నిర్ణయించాలని మా అమ్మగారి పట్టుదల. వాళ్లలో వాళ్లు నిర్ణయించుకోలేక ఇద్దరూ నా దగ్గరికొచ్చారు. మొదటినుంచి నాయనగారంటే నాకు భయమో భక్తో తెలియదు కాని వారు చెప్పినదాన్ని ఆలోచించకుండా అంగీకరించడమే నా మతం. వారిని కాదనగల సాహసం ఎప్పుడూ నాకు లేదు. అందువల్ల వారు నన్నేమీ అడగకుండానే ముందే అమ్మగారితో చెప్పేశాను. అమ్మా, నాన్నగారి మాటకి నేనెదురు చెప్పను, నువ్వు చెప్పొద్దు. వారి మాటతో మనం ఏకీభవించాలి. ఆ మాటకి నా నాయనగారెంతో సంతోషించారు. కాని తల్లీ, ప్రమీళ, అనాలోచితంగా మాటిచ్చినందుకు అనక విచారపడతావు సుమా. దాంపత్యమంటే ఆజన్మాంతం అనుభవించవలసింది అంటూ అమ్మ బెదిరించింది. నేను ఆలోచించాను. మా మేనత్త ఊరు భీమపట్నం. మా వాలనగరానికి 100 యోజనాల దూరం. వారికి తరచూ మా ఊరొచ్చే అలవాటు లేదు. మేమూ వెళ్లేవాళ్లం కాము. అందుచేత నాకు జ్ఞానం వచ్చాక ఆ కాళిదాసుని ఒక్కసారి కూడా చూడలేదు. నిమిషాలమీద పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. శుభలేఖలు పంపబడ్డాయి. ముహూర్తం రోజుకి ఒకరోజు ముందుగా భీమపట్నం నుంచి మా మేనత్త, పెళ్లికొడుకు మొదలైన పెళ్లివారందరూ వచ్చారు. వాలనగరంలాంటి విఖ్యాత రాజకుమార్తె పెళ్లికి జరిగే ఏర్పాట్లు, వేడుకలు ఎంత ఘనంగా ఉంటాయో నువ్వే ఊహించుకో. మా సంప్రదాయాన్ననుసరించి భాష్యం కట్టబడింది. పునఃసంధానపు రాత్రి తెలిసిపోయింది నా పాపం బద్దలైందని. అమ్మ మాట విననందుకు కుళ్ళికుళ్ళి ఏడ్చాను. సోదరిమీద ప్రేమకొద్దీ నాన్నగారు అవివేకపు పనిచేశారని గ్రహించుకున్నాను. ఎందుకంటే కాళిదాసు ఒట్టి మూర్ఖుడు, విద్యాగంధం లేని పశువు, సంస్కారం లేని జంతువు, ఇంకా ఏమేమో.
ఇతర వివరాలు నీకు కూడా చెప్పను. నా పడకటింటి రహస్యం ఈనాటికీ రహస్యమే. నా మనస్తాపం ఎవరికీ తెలియనివ్వలేదు. నేను మాత్రం ఆ జంతువుని తాకలేదు. ఆ పశువు నన్ను నిర్బంధం చెయ్యలేదు. ఆ 3 రోజులు అంతా సక్రమంగానే జరిగిందని అనుకున్నారు. అనంతరం కాళిదాసుని మా నగరంలో నాతోనే ఉండవలసిని కోరబోతున్న నా నాన్నగారికి, ఇప్పుడు ఎవరూ ఇక్కడ ఉండవలసిన పనిలేదు, నేను కొంతకాలం ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా మనసు భర్తమీదికి మళ్ళితే అప్పుడు పిలిపించవచ్చు. అంతవరకు మీరీ విషయంలో కల్పించుకోనక్కర్లేదు అని చెప్పేశాను. దానికి వారేకాక అమ్మ కూడా తెల్లబోయింది. నా నాయనగారికి నేనెదురు చెప్పింది అదే మొదటిసారి, చివరిసారి కూడా. పెళ్లివారు వెళ్ళిపోయారు. నా మనస్తాపం నేను చెప్పకపోయినా అమ్మకు తెలుసు. ఆమె బయట పడకపోయినా మనసులో కుళ్ళి ఏడ్చింది. నా యవ్వన సౌందర్యాలు వ్యర్థమని విషాదంలో కుంగిపోయి మంచం పట్టింది. క్రమంగా ఆ మనోవ్యాధి తీవ్రమై వైద్యాలతో ప్రయోజనం లేకపోయింది. 1 సంవత్సరం మంచమ్మీదుంది. ఒకనాడు నన్ను చేరపిలిచి, తల్లీ, మొదటే చెబితే విన్నావు కాదు. కాళిదాసు విషయం నాకు మొదటినుంచీ తెలుసు. తెలిసి ఉండి నీకు ప్రమాదం తప్పించలేకపోయాను. నాన్నగారి మాటని సుగ్రీవాజ్ఞగా పాటించావు. చెయ్యగలిగిందేముందిప్పుడు? నా రోజులు కూడా అయిపోయాయి. నేడో రేపో తెలియదు అని మా అమ్మ చెబుతోంటే నాకేడుపొచ్చింది. పసిపిల్లలా ఒక్కసారి బావురుమన్నాను. సంవత్సరం నుంచి కరుడు కట్టిన కన్నీరంతటినీ ఒక్కసారి వంపేశాను. అమ్మ నన్ను తన గుండెలకి హత్తుకుంది. ఏడవకు తల్లీ, ఏడవకు. తల్లయుండి నీ గీతను చెరపలేకపోయాను. మీ నాన్నగారికైనా నీమీద కక్షా కార్పణ్యము లేవు. తోబుట్టువు మీదుండే మమకారం కొద్దీ అలా చేశారు. నీ జీవితం ఇంత చేటు వ్యర్థమవుతుందని వారూ ఊహించలేదు. నువ్వా 3 రోజులు హంసతూలికా తల్పం వదిలి కటికనేలమీద పడుకోవడం నాకు తప్ప మరెవ్వరికీ తెలుసు అని ఆమె ఇంకా ఏవో చెప్పబోతోంటే నేనామె నోటికి చేతులడ్డం పెట్టాను. వద్దమ్మా, వద్దు. ఆ భయంకర కాళరాత్రులు తిరిగి గుర్తుచెయ్యొద్దు. అంతా గతజలసేతు బంధనం. నా ప్రాణం పోయేలోగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను తల్లీ, వింటావా? ఇంకకూడా నీ మాట వినకుండా ఉంటానమ్మా. అమ్మ 4 వైపులా చూసింది. ఎవరూ లేకపోవడం గమనించి మెల్లగా, నువ్వు అనాఘ్రాత పుష్పవానివి. నీ కన్యాత్వానికి ఎటువంటి కళంకమూ రాలేదు. తిరిగి నీకు నచ్చిన మరొక వరుణ్ణి స్వీకరించి జీవితం సార్థకం చేసుకో. వంశాన్ని నిలుపు. ఇదే నా కడసారి కోరిక అంది. అంతే. ఆమింకేమీ మాట్లాడలేదు. అదే అంతిమశ్వాస అయింది. అమ్మా అని పెద్ద కేక వేసి పడిపోయాను. ఆ కేకకి నా నాన్నగారితో సహా మందిరంలోని అందరూ పరుగుపరుగున వచ్చారు. ఎవరొచ్చి ఏం చేయగలరు? అమ్మకి భూమ్మీద రుణం తీరిపోయింది. అందరూ కంటతడి పెట్టుకున్నారు. అదంతా మామూలే. చనిపోయినవారిమీద ఎంత ప్రేమున్నా వారితో ఎవరూ చచ్చిపోరు. అమ్మకి ఉత్తరక్రియలు జరిపించబడ్డాయి. 6 మాసాల వరకు నాకు మనస్థితిమితం చేకూరలేదు. లేకపోతే సృష్టి జరగదని కాబోలు. దుఃఖాన్ని కాలమూ ప్రకృతి తగ్గిస్తాయి. నేడంత దుఃఖం రేపుండదు. తర్వాత కాళిదాసు విషయం నా నాన్నగారు 1-2 సార్లు హెచ్చరించారు. నా భర్త, నా సంసారం విషయం నాకు తెలియదా? మీరు మాత్రం ఇంకెప్పుడూ దాని గురించి హెచ్చరించకండి అని ఖచ్చితంగా చెప్పేశాను. వారు మనసులో ఏమనుకున్నారో తెలియదు. అక్కగారి దగ్గరనుండి జాబులు వస్తున్నా, వార్తలందుతున్నా నేనా విషయాలు పట్టించుకునేదాన్ని కాను. తర్వాత 4 ఏళ్లు విద్యలలో, ముఖ్యంగా యుద్ధ విద్యలో మరీ ఎక్కువ సాధన చేశాను. నాకు 18 ఏళ్లు వచ్చేవరకు నా నాన్నగారు నాతో రాజధానిలో ఉండి నాకు పట్టాభిషేకం చేసి మంత్రులను నియమించి తాను తీర్థయాత్రలకి వెళ్ళిపోయారు. అప్పటినుంచి నా తలమీద బాధ్యతలు, బరువులు. నాన్నగారు యాత్రలకి వెళ్ళిపోయాక నాకు మా అత్తగారి వైపునుంచి ఎటువంటి ఒత్తిడి కలగలేదు. అందుకు చాలా సంతోషించాను. నేను రాణినై సింహాసనం ఎక్కగానే ఒక విపరీత పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. విజయకుమారా, నువ్వు ఈ నగరం ప్రవేశించేటప్పుడు వాలనగరపు సరిహద్దు అని ఒక ఫలకం చూసి ఉంటావు. అవును, చూశాను. ఆ సరిహద్దు పక్కనే అమృత సరోవరమనే చక్కటి సరస్సుంది. నేనా సరస్సుని చూడలేదు. ఆ సరిహద్దుని ఎప్పుడు ఎవరు నిర్ణయించారో తెలియదు. ఆ సరస్సు గట్టుమీద కల గున్నమామిళ్ల వల్ల ప్రయత్నించి చూస్తే తప్ప సరస్సు కనపడదు. అలాంటి సరస్సు భూమండలంలో ఎక్కడా లేదట. దాని చుట్టూ పగలూ రాత్రి కాపలా ఉంటుంది. ఆ సరస్సు విశేషమేమిటి? అడిగాడు విజయుడు. దానిలోని నీరు ఇంకదు, తరగదు. 1000 సూర్యుల ఎండకేనా ఆ సరస్సులోని నీరు ఒక్క చుక్క కూడా ఇంకదు. దానిలోని నీరు కరిగించిన మేలిమి బంగారంలా ఉంటుంది. తాకవచ్చు, తాగవచ్చు. చూడ్డానికి మాత్రం అది బంగారు నీరు. రుచికి, వాసనకి అది లేత కొబ్బరి నీరు. ఆ నీటిలో ఎప్పుడూ 100 బంగారు హంసలు తేలి ఆడుతుంటాయి. ఆ హంసలు కేవలం రంగుకి మాత్రమే కాక నిజంగా మేలిమి బంగారమని పరిశోధకులు తెలుసుకున్నారట. అలాగని అవి బంగారు విగ్రహాలు కావు, సజీవాలు. ఈదుతాయి, పలుకుతాయి. అదే గొప్ప విషయం. ఆ వింతని చూడడానికే దేశదేశాల నుంచి జనం రావడం. ప్రమీళరాణి ఒకసారి ఆగి
అమృత సరోవరం సగభాగం వాలనగర సరిహద్దులోకి, మిగిలిన అర్ధభాగం అవతలి రాజ్యపు హద్దులోకి ఉంది. అవతలి రాజ్యం శృంగారపట్నం మహారాజు శ్రీమంతుడిది. వాలా శృంగార నగరాల మధ్య ఆ సరస్సు గురించి తగాదా ఎప్పుడూ ఉన్నదే. ఆ సరస్సు మాదంటే మాదని వారు మావాళ్లు చిరకాలంనుంచి పేచీ పడుతూనే ఉన్నారు. కాని ఎటూ పరిష్కారం కాలేదు. నేను సింహాసనమెక్కగానే ఆ పేచీ ప్రబల రూపం దాల్చింది. అమృత సరోవరం తమ హక్కుభుక్తాలలోనిదని అంగీకరించి తక్షణం తమ వశం చేయకపోతే యుద్ధం ప్రకటిస్తున్నామని శృంగార నగరాధిపతి మాకు అత్యవసర లేఖ పంపాడు. మా అమ్మా నాన్నగారు రాజ్యపాలన చేస్తున్న సమయంలో సుమారు 4 బుద్ధిసాగరుడని ఒక మంత్రి ఉండేవాడు. మా అమ్మగారి పట్టాభిషేకం అతనెరుగునట. అతనికి వకులా, సరళ అనే 2 కవలపిల్లలు. వాళ్లదే వయసే. నాతో కలిసి చదువుకున్నారు. మేము ముగ్గురం ఒక తల్లి బిడ్డల్లా ప్రేమగా ఉండేవాళ్లం. మా అమ్మగారు చనిపోవడం, మా నాన్నగారు నన్ను రాణిని చేసి తీర్థయాత్రలకి వెళ్ళిపోవడం, బుద్ధిసాగరుడు నా వయసు 100 సమీపించింది, ఇక కొలువు చెయ్యలేను, రాణి ప్రమీళాదేవికి మరో మంత్రిని నియమించి నాకు విశ్రాంతినివ్వవలసిందిగా కోరగానే నాకు తగిన మంత్రి ఎవరా అని నాన్నగారు ఆలోచిస్తుంటే, వకులా, సరళలు చాలా బుద్ధిమంతులు, వివేకులు. తండ్రికి తీసిపోరు, విశేషించి నాకు ప్రాణసఖులు. వారిని నాకు మంత్రులుగా నియమించడం మంచిది అని నేను చెప్పాను. వారు నా సలహానభినందించి తక్షణమే ఆ కవలబిడ్డలను రప్పించి నాకు మంత్రులుగా నియమించారు. తన పదవిని తన కుమార్తెలే పొందినందుకు బుద్ధిసాగరుడు కూడా అపరిమితమైన ఆనందం పొందాడు. నాన్నగారు దేశ సంచారానికి వెళ్ళిపోయారు. నా మంత్రులు